ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అందరూ నాకు దూరం అయిపోయారు. ఊళ్ళో సింహాద్రి కదా అమ్మ నాన్నని దూరం చేశాడు. ఈ సింహాద్రిలాగే ఇక్కడ కూడా అశ్విన్ అని ఒకడున్నాడు. నాతో కలిసి మెలిసి ఉన్న జయంత్ అక్కని, సౌందర్యని, మురళి అన్నని నాకు దూరం చేశాడు. జయంతి అక్కలో మా అక్క అమృతని చూసుకునేదాన్ని. ఇప్పుడు అశ్విన్ వల్ల జయంత్ అక్క నాతో మాట్లాడడం లేదు. నా మొహం చూడటానికి కూడా ఇష్టపడడం లేదు. ఏంటి ఇది? ఈ పల్లెటూరిది సైకిల్తో ఏదేదో మాట్లాడుతోంది. అలాగే మురళి అన్నయ్య, సౌందర్య కూడా నన్ను చూసి మొహాలు తిప్పుకుంటున్నారు. గార్మెంట్స్ కంపెనీలో పని చేయడానికి నాకు ఇష్టం అనిపించడం లేదు. ఇప్పుడు నాతో ఉండకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో నాకే తెలియదు. ఈ డొక్కు సైకిల్తో తన బాధలని చెప్పుకుంటుందేంటే? ఏంటి ఇది? సైకిల్ని ఒక మనిషి అనుకుని మాట్లాడుతుంది, కౌగిలించుకుంటుంది, ముద్దులు పెడుతుంది. దీనికి పిచ్చి పట్టిందా ఏంటి? దానికి పిచ్చి పట్టిందని నువ్వంటున్నావు. అది మాట్లాడే మాటలు వింటే మనమే పిచ్చివాళ్ళమవుతాం. ఆనంది, ఏమైంది నీకు? ఏం లేదు గాయత్రి. మరెందుకు ఏడుస్తున్నావు? అబద్ధం చెప్పకు. ఏదైనా ప్రాబ్లమా? నిజం చెప్పు ఆనంది, ఏదైనా ప్రాబ్లమా? చెప్పు ఆనంది, చెప్పు. జయంత్ అక్క ఈరోజు కూడా నాతో మాట్లాడలేదు. సౌందర్య కూడా నా ముఖం చూడను, నాతో మాట్లాడను అని చెప్పింది. మళ్ళీ మీలో మీకేంటి ప్రాబ్లం? అశ్వినే సమస్య. వాడు మళ్ళీ గార్మెంట్స్ కంపెనీలో జాబ్ లో చేరాడు. ఏమంటున్నావు నువ్వు? ఆ వెధవని పోలీసులు పట్టుకెళ్లారు కదా, ఎలా బయటకొచ్చాడు? మహేష్ సారు అతన్ని బయటికి తీసుకొచ్చారు. వాడిని మహేష్ గారు బయటికి తీసుకురావడం ఏంటి? అది నాకు కూడా అర్థం కావడం లేదు. సరే, అవన్నీ తలుచుకొని టెన్షన్ పడకు. మేమందరం నీకు తోడుగా ఉంటాం. నువ్వేం బాధపడకు. సరేరా, రూమ్లోకి వెళ్దాం. సల్మా, ఆనంది లంచ్ బాక్స్ తీసుకునిరా. ఆనంది, ఏంటి ఇంత బరువుగా ఉంది? భోజనం చేసావా లేదా? భోజనం చేశానే. అంటే బరువేంటి? దీంట్లో ఏముంది? ఈ గిఫ్ట్ ఏంటి? ఎవరిచ్చారు? ఇది మహేష్ సార్ ఇచ్చారు. ఓ, ఎవరిచ్చారన్నావు? మహేష్ సారు. ఓహో, ఏంటి మిత్రా, ఈ పల్లెటూరు దానికి మహేష్ గారు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? నీకు తెలుసా? తెలుసు, నా ముందే ఇచ్చాడు. ఏంటే ఇంత పెద్ద విషయాన్ని సింపుల్ గా తెలుసంటున్నా? దీన్ని గౌరవించి మహేష్ గారు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? నువ్వెలా ఒప్పుకున్నావే? మహేష్ ఈ గిఫ్ట్ దానికిచ్చేంత వరకు నాకు కూడా తెలీదు. ఏంటా ఆనంది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ రోజు వాళ్ళింటికి లంచ్ కి వెళ్తే నీకు స్పెషల్ గా కొసరి కొసరి అది తిను ఇది తిను అని దగ్గరుండి వడ్డించాడు. ఈరోజు గిఫ్ట్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద మ్యాటర్? మ్యాటర్ ఏం లేదు.
ఆ రోజు డ్రగ్స్ గ్యాంగ్ ని పట్టించాను కదా, దానివల్ల మా కంపెనీని కాపాడాను అని చెప్పి ఈ గిఫ్ట్ ఇచ్చారు. అవన్నీ ఓకే, ఈ గిఫ్ట్ బాక్స్ లో ఏముంది? నాకేం తెలుసు, నేనింకా దాన్ని తెరిచి చూడలేదు కదా. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడు చూడు, ఏముంది మిత్ర దాంట్లో? నాకేం తెలుసు? నాకిచ్చిన గిఫ్ట్ లో పెన్ ఉంది, దానికి కీ చైన్ లాంటిదేదో ఇచ్చుంటాడులే. యునిక్ గా ఉంది. చాలా కాస్ట్లీ వాచ్ అనుకుంటా. ఏంటి మిత్ర, ఏదో చీప్ గా కీ చైన్ ఇచ్చాడన్నావు, అక్కడ చాలా కాస్ట్లీ వాచ్ ఉందే. దీని ఖరీదు ఎంత అయి ఉంటుంది? దగ్గర 15,000 ఉంటుంది. అంటే ఎంత? 15,000 రూపాయల దాకా ఉంటుంది. అయ్యో బాబోయ్, 15,000 రూపాయల ఒక వాచ్ ఇంత ఖరీదుంటుందా? ఇంత ఖరీదైన వాచ్ నాకెందుకు? తిరిగి మహేష్ గారికి ఇచ్చేస్తాను. వాచ్ ఖరీదు గురించి ఆలోచించుకో. మహేష్ గారు నీ మీద ఉన్న గౌరవంతోనే నీకిచ్చారు. తిరిగి ఇచ్చేస్తే మహేష్ గారు బాధపడతారు కదా. నువ్వు తీసుకోపోతే నేను బాధపడతాను, అంటే నా మనస్సు బాధపడుతుందని చెప్తున్నాను. నువ్వు చెప్పేది కూడా నిజమే గాయత్రి, నేనే ఉంచుకుంటాను. ఇటీవో సల్మా. సరే, అందరు రండి, రూమ్ లోకి వెళ్దాం. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు మిత్రా. ఈ మహేష్ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ దీనికిచ్చాడంటే దానికి వేరే ఏదైనా కారణం ఉంటుంది. ఈ పల్లెటూరి దాని మీద మహేష్ కేతో క్రష్ ఉందనిపిస్తోంది. ఏ రితిక, మాట్లాడే ముందు బాగా ఆలోచించుకొని మాట్లాడు. మహేష్ అలాంటివాడు కాదు. ఇన్ని రోజులుగా మహేష్ ని దగ్గరగా చూస్తున్నాను. వాడికి పల్లెటూరి దాని మీద క్రష్ ఉండే ఛాన్సే లేదు. వాడికి దాని మీద ఉన్నది సింపతి మాత్రమే. కానీ మహేష్ దీంతో క్లోజ్గా ఉండడం నాకు నచ్చడం లేదు. దాని మీద నాకున్న కోపానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఈ సైకిల్ అంటే ఆనందికి ఇష్టం కదా? ఇష్టమే కాదు, ప్రాణం. ఏంటేదైనా ప్లాన్ వేసావా? ఏం చేయబోతున్నావు? దాని సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి దాని మీదున్న పగ తీర్చుకుంటాను. నమస్కారం. నమస్తే అప్పన్న. ఆయనతో పాటు నేను కూడా వచ్చాను, కొంచెం నన్ను కూడా గుర్తుంచుకో. నువ్వు ఈయనకి తాకట్టు పెట్టిన నీ ఇంటి పత్రాల్ని ఈయన నా దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు నీ ఇంటి పత్రాలు నా దగ్గరే ఉన్నాయని చెప్పి వెళ్దామని వచ్చాను. అవునప్పన్న, నీ ఇంటి పత్రాలు ఈ రాజన్న దగ్గరే తాకట్టు పెట్టాను. నువ్వు నాకిచ్చే వడ్డీ రాజన్నకివ్వు.